నల్గొండ జిల్లా హైవే 65 పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాల రద్దీ నేపథ్యంలో 3 చోట్ల ప్రమాదాలు జరిగాయి. చౌటుప్పల్ మండలం దండమల్కాపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన దుర్గా అనే మహిళ మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మృతురాలి భర్తకు కుమారుడికి గాయాలయ్యాయి. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద 4 కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. చిట్యాలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి హైవేపై ఉన్న రైలింగ్ను ఢీకొట్టింది కారు. ప్రస్తుతం చిట్యాల నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, పండగ ముగిసింది, చాలా వాహనాలు మళ్ళీ నగరంలోకి అడుగు పెడుతున్న పరిస్థితి. ఈ రద్దీని ముందుగా ఊహించలేదా? వరుస ప్రమాదాలకు కారణం ఏంటి? మామూలుగా హైవే 65 అంటేనే ప్రమాదాలకు నిలయం. దేశంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి రహదారులలో హైవే 65కి పేరుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే రేపు స్కూళ్ళు, కాలేజీలతో పాటు కార్యాలయాలు కూడా ఓపెన్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే పల్లెబాట పట్టినటువంటి పట్టణం వాసులందరూ కూడా తిరిగి యథాస్థానానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఇన్ టైంలోనే హైదరాబాద్కి చేరుకోవాలని చెప్పేసి ఆ వాహనాలలో వస్తున్నటువంటి క్రమంలోనే చూసుకోవచ్చు మనం. బంపర్ టు బంపర్ అంటే ఏ మాత్రం ముందు వెళ్తున్నటువంటి వాహనం సడన్ బ్రేక్ వేస్తే వెనక ఉన్నటువంటి వాహనం ఆ వేగాన్ని అదుపు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే హైవేపై 3 చోట్ల ప్రమాదం జరిగింది. నిన్న 2 చోట్ల ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే మొత్తం 4 చనిపోయారు. ఈ రోజు జరిగినటువంటి 3 ప్రమాదాల్లో ఒక మహిళ, 25 సంవత్సరాలు చెందినటువంటి మహిళ ఆ కుటుంబంతో కలిసి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి క్రమంలోనే దండమార్కాపురం వద్దకు వచ్చినటువంటి క్రమంలో ఆ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మొత్తం నుజ్జై మహిళ ఘటనా స్థలంలో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే పెద్దకాపర్తి వద్ద ముందు వెళ్తున్నటువంటి కారు సడన్ బ్రేక్ చేయడంతో వెనుకున్నటువంటి 3 కార్లు కూడా దాన్ని ఢీకొట్టడంతో మొత్తం 7గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో మనం ఉన్నటువంటి ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఒక కారు హైవే డివైడర్ పక్కన ఉన్నటువంటి రైలింగ్కి ఢీకొన్నటువంటి క్రమంలోనే 2 స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న 1,500,000 వాహనాలు హైదరాబాద్ బాట పట్టినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 60,000 వాహనాలు హైదరాబాద్కు వెళ్ళాయని చెప్పేసి కూడా మనకైతే అధికార వర్గాల నుంచి అయితే సమాచారం అవుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, భారీ ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి. ఒకవైపు హైవే మీద ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సర్వీస్ రోడ్ల గుండా వాహనాలను పంపిస్తున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా త్వరితంగా అంటే ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాలు వెళ్తున్నటువంటి క్రమంలోనే సర్వీస్ రోడ్లో 4 వరుసలుగా వెళ్తున్నటువంటి క్రమంలోనే జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్ లో లాంగ్ ఫ్రేమ్ లో చూపిద్దాం. ఇక్కడ టర్న్ అయ్యేటువంటి ప్రాంతంలో మొత్తం కార్లతో పాటు లారీలు కావచ్చు, బస్సులు అంటే స్పెషల్ బస్సులు వేసినటువంటి క్రమంలో బస్సులు కూడా ఇదే మార్గంలో వస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడికెక్కడ జామ్ అయిపోతుంది. పోలీసులు అదనపు సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాహనాలు అంతకంతకు ఎక్కువైతున్నటువంటి క్రమంలో భోజనాలు చేసుకున్నారు. ఎందుకంటే లంచ్ టైం కావడంతో ఆ భోజనాలు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడే బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే రద్దీ అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైవే 65 పై ఒకవైపు కొర్లపాడు కావచ్చు, పంతగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ మధ్యాహ్నం నుంచి కూడా పెరిగిపోయినట్టు కూడా టోల్ వర్గాల నుంచి అయితే మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం నిన్న హెవీ వెహికల్స్ ని డైవర్ట్ చేసి ఇతర మార్గాల నుంచి హైదరాబాద్ కు వేరే ప్రాంతాలకు మళ్లించినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే ఆ హెవీ వెహికల్స్ కూడా NH65 మీదగానే వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒకవైపు కార్లతో పాటు బస్సులు వస్తున్నాయి. అదే సమయంలో సరుకు రవాణా చేసేటువంటి వాహనాలు కావచ్చు, గూడ్స్ వెహికల్స్ కావచ్చు, పెద్ద మన కార్లోని తీసుకెళ్లేటువంటి వాహనాలు కూడా ఇదే రోడ్డు కూడా వస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు జరగకుండా వాహనదారులు కూడా నిదానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే హైవే 65 పోయింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.